F1లో వేగవంతమైన కారు ఎందుకు ఎప్పుడూ గెలవదు? ఎందుకంటే F1 కేవలం స్పీడ్ మాత్రమే కాదు. టైర్ మార్పు ఎప్పుడు చేయాలి? 2 సెకన్ల తేడా రేసును మార్చేస్తుంది. ముందు మార్చితే టైం వృధా, ఆలస్యం చేస్తే స్పీడ్ పోతుంది. టీం యొక్క స్ట్రాటజీ నిర్ణయమే విజయం. అకస్మాత్తుగా సేఫ్టీ కార్ వస్తే అన్ని ప్లాన్లు మారిపోతాయి. మొదటి స్థానంలో ఉన్న వారు కూడా వెనుకకు రావచ్చు. అదృష్టం కూడా ఒక పాత్ర. 300 గంటకు కిలోమీటర్లు వేగంలో 0.1 సెకను తప్పు, రేసు అయిపోయింది. డ్రైవర్ ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు, టైర్ ఉష్ణోగ్రత, ఫ్యూయల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఏకకాలంలో చేయాలి. ఒక చిన్న బ్రేకింగ్ పొరపాటు, ఒక కార్నర్లో 2 సెంటీమీటర్ల తేడా, పోడియం మరియు 10వ స్థానం మధ్య తేడా ఇదే. అందుకే F1 అద్భుతం. ఇది కేవలం కారు వేగం కాదు, టీమ్ స్ట్రాటజీ, డ్రైవర్ నైపుణ్యం, ఒత్తిడిలో తెలివైన నిర్ణయాలు, ఇవన్నీ కలిసినప్పుడే విజయం సాధ్యం. టీమ్ వర్క్, డ్రైవర్ ఒక్కడే కాదు. పిట్ క్రూ 2 సెకన్లలో టైర్లు మార్చాలి. ఇంజనీర్లు రేడియోలో సరైన సలహా ఇవ్వాలి. ఫ్యాక్టరీలో 1000+ మంది పని చేస్తారు. ఒక్క తప్పు, టీం మొత్తం ప్రయత్నం వ్యర్థం. ఛాంపియన్లను మాత్రమే కాదు, ప్రతి టీం గౌరవించండి.